దేనికనగా మనల్ని దేవుని రాజ్యంలో ఉంచాలని, ఈ దుష్టుడి నుంచి తప్పించాలని ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. కానీ ఆయన దేవుణ్ణి మనం యేసుప్రభువాన్ని మనం నిర్లక్ష్య పెడితే మనం తప్పించుకోలేం అని మనం ప్రతి మానవుడు కూడా గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు మనం ఆయనతో పాటు ఉంటాం, ఆయనతో పాటు ఎత్తబడతాం. నిత్యము యుగయుగాలు తరతరాలు యేసయ్యతో మనం ఉంటాం. పరలోక రాజ్యము సమీపమైందని ఆయన వచ్చినప్పుడే, యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడే 4వ అధ్యాయంలో చెప్తారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకోండి అంటాడు. అంటే నేను వచ్చానంటే మళ్ళీ నేను త్వరలో వస్తాను. నేను మానవుడిగా వచ్చాను, త్వరలో నేను నా మహిమతో, దేవుని మహిమతో వస్తాడు. మనుష్య కుమారుడు మహిమతో వచ్చినప్పుడు మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి అని ఆయన రావడంతోనే మొదటి సువార్త ఆయన ప్రకటించింది కూడా